శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ రామకృష్ణాయ నమః. భారతదేశ సనాతన సాంప్రదాయంలో కులము అంటే ఏంటి అనేది చాలామందికి తెలీదు. తెలిసిన నిజమైన సత్యం మరుగున పడిపోయింది. తెలియని అసత్యం బ్రిటిష్ వారు రావడంతో బయటికి వచ్చింది. అయితే ఈరోజు ముఖ్యంగా మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కులము అనేది ఒక ధర్మం. మన యొక్క తెలివితేటలు, మన యొక్క నైపుణ్యాన్ని బట్టి మనం ఏ వృత్తిని అవలంబించి ఆ వృత్తిని జీవనాధారంగా చేసుకుంటామో అదే కులం. కానీ అవి వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఈ కులాల పేరు మీద చాలా పెద్ద పెద్ద చర్చలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ అజ్ఞానాన్ని మనం తీసేయాలి మన మనస్సుల్లోంచి. ఎలా తీసేయాలి అనడానికి ఒక గొప్ప కథతో ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ కథలో ఒక బ్రాహ్మణుడు, ప్రతి పుట్టుక వెనక ఆ కులానికి సంబంధించిన ధర్మాలు ఉంటాయి. ఈ బ్రాహ్మణుడు ధర్మాన్ని పూర్తిగా వదిలేశాడు. ఏ పనులు చేయకూడదని భగవంతుడు నిర్దేశించాడో ఆ పనులు చేయడం మొదలుపెట్టాడు. అంటే మాంసాహారం తినడం, తాగడం, దుర్వ్యసనాలు, సాంగత్యం అయితే పూర్తిగా చెడిపోయింది. తండ్రి చాలా గొప్ప ఘనాపటి గౌతముడు. ఆయన కొడుకుని చూసి ఇంకా తనని ఇంటి నుంచి పంపించేశాడు. ఎందుకంటే ఈ కులభ్రష్టత్వం పొందిన వాడు నాతో ఉండడానికి అర్హుడు కాదు అని. ఈ బయటికి వచ్చిన ఈ బ్రాహ్మడు అనుకోకుండా ఒకరోజు అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి అంటే, డబ్బు సంపాదించాలి అని. ఎలా సంపాదించాలి? అతనితో మంచి వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, సత్సాంగత్యం లేదు, అంత దుష్టులతో గుమిగుడి ఉన్నాడు. ఎలాగోలా తనని తను మేనేజ్ చేసుకొని ఒక వ్యాపార బృందాన్ని కలుస్తాడు. ఆ వ్యాపార బృందం వాళ్ళు వేరే పట్టణానికి తరలి వెళ్తూ ఉంటారు. ఆ వ్యాపార బృందంతో అంటాడు, నేను కూడా మీతో వస్తాను, నాకు డబ్బు సంపాదించాలని ఉంది, నాకు మీరు కూడా సహాయం చేయాలి అని. సరే, అందరం వెళ్తున్నాం కదా, ఇతన్ని కూడా రమ్మంటారు. వీళ్ళు ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఆ అడవిలో ఒక గుంపు మదపు టేనుగులు వీరి మీద విజృంభిస్తాయి. ప్రాణభయంతో అందరూ తలో ఒకవైపు పరిగెట్టడం మొదలు పెడతారు. అలా పరిగెడుతూ పరిగెడుతూ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ విడిపోతారు. ఈ బ్రాహ్మణుడు అలా పరిగెత్తి 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 అలిసిపోతాడు. అలిసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటాడు. పడుకున్న అతనికి ఆ చల్లటి గాలి కొంత సేద తీరినట్టుగా అనిపిస్తుంది. కొద్దిసేపు నిద్రపోతాడు. నిద్రపోయి లేస్తాడు. లేచాక నేను ఎక్కడున్నానా అని ఆలోచిస్తాడు. అయితే ఈ కథని మనం ఇక్కడ ఆపుదాము. మీకు ఇక్కడ ఒక కొత్త నామాన్ని ఇస్తున్నాను. అదేంటంటే నాడీ జంగుడు. ఈ నాడీ జంగుడు నామము మనిషిదా లేదా జంతువుదా అంటే మనిషిది కాదు, జంతువుది. ఎలాంటి జంతువు అంటే ఉత్కృష్టమైన వేదాంత గ్రంథాలన్నీ కాచి వడబోసిన ఒక కొంగ. అయితే మీరు అనుకోవచ్చు, ఈ కొంగ ఏంటి, ఉత్కృష్టమైన గ్రంథాలు కాచి వడబోయడం ఏంటి అని. ఇప్పుడు మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనకి మనుషులతోటే సంబంధం లేదు, జంతువులతో పూర్తిగా మనం ఆ జంతువుల్ని మనం ఏదో హీనంగా చూస్తాం. కానీ జంతువుకి ఉన్న తెలివి మనిషికి కూడా లేదు. ఈ నాడీ జంగుడు ఆ ప్రాంతానికి చెందిన కొంగ. అంటే ఆ ప్రాంతం ఆ కొంగది. ఈ కొంగకి పట్టణ ప్రాంతానికి చెందిన ఒక రాక్షసరాజు విరూపాక్షుడు. అయితే ఈ రాక్షసరాజు గురించి కూడా మనం 1-2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఎలాంటి వాడు ఇతను అంటే, చాలా చాలా గొప్ప గుణాలు కలిగినవాడు. సత్వగుణమే డామినెంట్గా ఉన్నవాడు. రజో తమో గుణాలు అసలు లేనివాడు. అందరినీ ప్రేమగా ఆదరించేవాడు. కానీ రాక్షసరాజు. ఈ రాక్షసరాజు, ఈ నాడీ జంగుడు ప్రాణ స్నేహితులు. కొంగ, రాక్షసరాజు. ఇక్కడ మనం చివరిలో ఈ కథ వెనక ఉన్న నిగూఢ రహస్యాలు మనం ఆలోచిద్దాం, తెలుసుకుందాం. తెలుసుకోవడం కన్నా ఆలోచించడం చాలా మంచి పద్ధతి, సాధనా పద్ధతిలో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ నాడీ జంగుడుకి ఏంటంటే, చెప్పాను ముందే, చాలా గొప్ప తత్వజ్ఞాని. ఇతను పడుకున్న బ్రాహ్మణ్ణి చూసి, అబ్బా ఈరోజు నా జీవితం ధన్యం,
అతిథిని గౌరవించి, అతిథి దేవోభవ అంటారు, అతిథి దేవుడితో సమానం, ఇవాళ నేను ఇతన్ని సత్కరించాలి అని నిద్రపోతున్న అతనికి తన రెక్కలతో ఇలా ఊరట కలిగిస్తాడు. కలిగించి కొద్దిసేపు అతను లేచే లోపల ఇతనుకున్న జ్ఞాన సముపార్జన అనుకోండి, మిత్రుడు విరూపాక్షుడితో ఉన్న స్నేహమే అనుకోండి, ఈ బ్రాహ్మణుడికి కావాల్సిన భోజనాలన్నీ సమకూరుస్తాడు. బ్రాహ్మణుడు లేచి చాలా సంతోషిస్తాడు. అప్పుడు ఈయన అడుగుతాడు, ఓ ఆర్య, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ అడవి ప్రాంతంలో ఈ చెట్టు కింద ఎందుకు పడుకున్నావు? నీ పూర్వ వృత్తాంతం ఏంటో నాకు తెలియచేయి అంటే అంటాడు, బ్రాహ్మణ కులంలో పుట్టాను, కానీ బ్రాహ్మణత్వాన్ని పూర్తిగా మంట కలిపాను, ఒక జూదరిని, అన్ని తన యొక్క అవగుణాలన్నీ చెప్పేస్తాడు. ఇంకా నాడీజంగుడికి ఒక్క పిసరు కూడా అతను చెప్పినవేవి కూడా మనస్సులోకి ఎక్కవు. ఇది నిజమైన జ్ఞానం అంటే. ఒక్క క్షణం మనం అందరం ఆలోచిద్దాం. ఒక మనిషి మీద మనకి చాలా గొప్ప అభిప్రాయం ఉంటుంది, ఎవరో ఏదో చెప్పగానే అభిప్రాయాన్ని మార్చేసుకుంటాం. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక జంతువు, ఒక కొంగకి ఉన్న జ్ఞానం కూడా మనకుందా లేదా అని ఒక్క క్షణం మనం అందరం ఆలోచించాలి. అయితే ఈ నాడీజంగుడు అంటాడు, ఇప్పుడు నువ్వు వ్యాపార నిమిత్తం వెళ్తున్నావు కదా, నువ్వు అతిథిగా నా దగ్గరకు వచ్చావు, నీకు ఏదనుకుంటున్నావో ఆ సంకల్పం సిద్ధిస్తుంది. ఇక్కడ దగ్గరలోనే రాక్షసరాజు విరూపాక్షుడు ఉన్నాడు, అతడు నాకు చాలా స్నేహితుడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, నాడీజంగుడు పంపించాడని చెప్పు, నీకు కావాల్సినంత ధనం ఇస్తాడు అని. చాలా సంతోషిస్తాడు ఈ బ్రాహ్మడు. ఈ కొంగ దగ్గర సెలవు తీసుకొని నా రాక్షసరాజు దగ్గరికి వెళ్తాడు. రాక్షసరాజుకి చెప్తాడు, నేను నాడీజంగుడు పంపిస్తే వచ్చాను అని. రాక్షసరాజుకి నాడీజంగుడు అంటే ముందే చెప్పాను, పంచ ప్రాణాలు, అతన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. కానీ రాక్షసరాజుకి ఇతను చూడగానే సరి అయిన వాడు కాదు అనే ఒక గట్టి మనసులో అతనికి తెలిసిపోతుంది. అయినా కూడా స్నేహితుడి మీద ఉన్న ఆదరాభిమానాలతోటి అతనికి చాలా ధనము, డబ్బు, రత్నాలు, వైఢూర్యాలు అన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఒక్కొక్కసారి చాలా చెడ్డవాళ్ళకి మంచి జరుగుతుంది, కానీ అది ఎక్కువ కాలం నిలవదు. ఎందుకు నిలవదు అనేది ఈ కథలో మనం చివరికి తెలుసుకుందాం. ఇతను వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి ఆ ధనం అవన్నీ చూపించి నాడీజంగుడికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. కానీ దుష్ట సాంగత్యంలో ఉన్నాడు. ఇతను కొద్దిసేపే కనిపిస్తుంది, అబ్బా ఎన్నో రోజులైంది మాంసాహారం తిని నేను, ఈ కొంగ చాలా అందంగా ఏదో మంచి బలంగా ఉంది, ఇది కొద్దిగా ఏమారుపాటుగా ఉండగా దీన్ని నేను తినేస్తాను అని మనసులో గట్టి నిర్ణయం తీసుకుంటాడు. చూసారా, ఆ ఆలోచన ఒకసారి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడం మొదలు పెడితే అది మళ్ళా మామూలు డైరెక్షన్కి రావడం చాలా కష్టం. అందుకనే సంస్కార బలం చాలా చాలా ముఖ్యమైనది మన జీవితంలో. కొద్దిసేపు అయ్యాక కొంగ చెట్టు కొమ్మ ఎక్కి పడుకుంటుంది. ఈ అదను చూసుకొని తను ఆ పైనుంచి ఆ కొంగని గట్టిగా పట్టుకొని మెడ పిసికేస్తాడు. మెడ పిసికిన క్షణం ఏమవుతుందంటే కొంగ జ్యోతి రూపంలో ఊర్ధ్వలోకంలో పైకి వెళ్ళిపోతుంది. కొంగకేం లేదు, జ్ఞాని కదా, మహాజ్ఞాని, శరీరంతో సంబంధం లేదు, శరీరం కలుధర్మ సాధన, ఇది ఓన్లీ ధర్మంగా వచ్చింది అనుకునే నాడీజంగుడు ఊర్ధ్వలోకంలో జ్యోతి రూపంలో వెళ్ళిపోతాడు. ఆ విరూపాక్షుడికి తెలుస్తుంది ఏదో జరిగింది, నన్ను రోజు చూసే నాడీజంగుడు నాకు కనిపించట్లేదు అని వెళ్ళి పంపిస్తాడు, భటుల్ని పంపిస్తాడు. వాళ్ళకు చూచాయగా తెలుసుకుంటారు విషయాన్ని. తెలుసుకోగానే వెంటనే ఇది బ్రాహ్మణ్ణి పట్టి బంధించి తెమ్మని చెప్తారు. వాళ్ళు బంధించి తీసుకొస్తారు. తీసుకొచ్చాక రాక్షసరాజు అంటాడు, నువ్వు అతిథి దేవోభవాన్ని నీకు లోపలికి రానిచ్చి నీకు అన్ని అతిథి మర్యాదలు చేసి బంగారంతో సహా నా చేత ఇప్పించిన నాడీజంగుడిని చంపించావు, నీకన్నా మహాపాపి ఇంకోడు లేడు అని భట్టులు పిలిపించి తను చంపేయండి అంటాడు. అంటే భట్టులు అంటారు, మాకెందుకండి ఈ పాపం, ఏదైనా మహాపాపం చేసిన వాళ్ళని మేము చంపచ్చు, కానీ వీడు పాపాలకి పాపాలు ఎక్కువ చేశాడు, వీడిని చంపడం వల్ల మాకు కూడా పాపం వస్తుంది, వీడిని అడవిలో పడేయండి అని, జంతువులకు వేసేయండి అంటే రాజు అంటాడు, జంతువులు అసలు తినవు, మనిషి అంటే జంతువులకి ఇంకా వాసనాబలం ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ఇతను ఏం చేస్తాడు, ఆ రాజు ఏదో ఒక పద్ధతిని పాటించి చంపించేసి అడవిలో పడేస్తాడు ఆ బాడీని. చుట్టూ అన్ని జంతువులు వస్తాయి, వాసన చూసి వెళ్ళిపోతాయి. కుక్కలు వస్తాయి, ఒక 10 కుక్కలకి బాగా వాసన తెలుస్తుంది. ఆ కుక్కలు వాటిలో అనుకుంటే ధర్మాన్ని ఆచరించకుండా ఇంత భ్రష్టత్వం పట్టాడు కాబట్టి ఈ శవాన్ని గాలికి భూమికి వదిలేయాలి, మనం తినడానికి వీల్లేదు అని వెనక్కి వెళ్ళిపోతాయి.
వెళ్ళిపోయాక విరూపాక్షుడు చాలా గట్టిగా ప్రార్థన చేస్తాడు ఇంద్రుడికి, నాకు చాలా ప్రాణ నాడీజంగుడు నాకు కావాలి అని. ఇంద్రుడు భూమి మీదకి వస్తాడు, వచ్చి రాజుతో అంటాడు, నాడీజంగుడు మరణించలేదు, అతని శరీరం మాత్రమే వెళ్ళిపోయింది, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాడీజంగుడు నీకొక్కడికే నీకు దగ్గరలో అతి చేరువలో కనిపిస్తాడు అని. ఇది చాలా చాలా గొప్ప కథ. ఈ కథ వెనక మనం తెలుసుకోవాల్సినవి చాలా సీక్రెట్స్ ఉన్నాయి. అది ఎవరికి వారు ఆలోచించుకొని తెలుసుకుని ఎనలైజ్ చేసుకొని ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఈ కథని ఎంతవరకు మీ సాధనా మార్గంలో మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకోవడంలో ఉపయోగపడుతుందో మీకు మీరే నిర్ణయించుకోండి. శ్రీమాత్రే నమః.